బ్లౌజ్కి కావలసిన మెజర్మెంట్స్: బ్లౌజ్ లెంత్ 14, దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ మార్క్ చేసిన ప్రతిదీ ఖర్చుల కోసం. షోల్డర్ 11, దాన్ని బై 2 చేసుకోవాలి, అంటే 5.5. ఇక్కడ నేను ఫుల్ షోల్డర్ తీసుకోవట్లేదు. ఫుల్ షోల్డర్ లెంత్ 14, కానీ ఇక్కడ నేను షోల్డర్ 11 తీసుకున్నాను. ఎందుకు 11 తీసుకున్నాను అంటే ఫ్రంట్ నెక్ 7, బ్యాక్ నెక్ 9.5. ఈ ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ని బేస్ చేసుకొని మనం షోల్డర్ అనేది తీసుకోవాలి. ఇలా బ్యాక్ నెక్ డీప్ ఉన్నప్పుడు షోల్డర్ అనేది ఫుల్ షోల్డర్ తీసుకోకూడదు. ఇలా బ్యాక్ నెక్ని బేస్ చేసుకొని మనం షోల్డర్ లెంత్ ఎంత తీసుకోవాలి అంటే బ్యాక్ నెక్ 8 to 10 వరకు ఈ లెంత్ని బేస్ చేసుకొని, ఇంకా చెస్ట్ రౌండ్ని బేస్ చేసుకొని షోల్డర్ అనేది తీసుకోవాలి. చెస్ట్ రౌండ్ 30 నుంచి 32 వరకు షోల్డర్ 10 తీసుకోవాలి. చెస్ట్ రౌండ్ 34 నుంచి 38 వరకు షోల్డర్ 11 తీసుకోవాలి. చెస్ట్ రౌండ్ 40 నుంచి 44 వరకు షోల్డర్ 12 తీసుకోవాలి. ఇలా చెస్ట్ రౌండ్ మరియు బ్యాక్ నెక్ని బేస్ చేసుకొని షోల్డర్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఫుల్ షోల్డర్ 14. నేను ఎందుకు ఫుల్ షోల్డర్ తీసుకోలేదు అంటే ఒకవేళ ఫుల్ షోల్డర్ తీసుకొని మనము ఫ్రంట్ నెక్ 7, బ్యాక్ నెక్ 9 పెట్టుకొని కటింగ్ చేసుకున్నాము అంటే షోల్డర్ జారిపోతుంది. అలా జారిపోకుండా ఉండాలి అంటే నేను చెప్పిన విధంగా షోల్డర్ని తీసుకొని కటింగ్ చేసుకున్నాము అంటే షోల్డర్ అనేది జారిపోదు. ఇక్కడ షోల్డర్ 11 తీసుకున్నాను, దాన్ని బై 2 చేసుకుంటే 5.5. నెక్స్ట్ చెస్ట్ రౌండ్ 37, దాన్ని బై 4 చేసుకోవాలి, అంటే 9.25. దానికి 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వేస్ట్ రౌండ్ 29, దాన్ని బై 4 చేసుకోవాలి, అంటే 7.25. 1 ఇంచ్ డాట్స్ కోసం లేదా టక్స్లు అని కూడా అంటారు. 1 ఇంచ్ డాట్స్ కోసం యాడ్ చేసుకోవాలి, 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ 17, దాన్ని బై 2 చేసుకోవాలి, అంటే 8.5. హ్యాండ్ లెంత్ 5, దానికి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ 13, దాన్ని బై 2 చేసుకోవాలి, అంటే 6.5. దానికి 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ 7, బ్యాక్ నెక్ 9.5. కటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. క్లాత్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ సైడ్ ఎప్పుడు మన వైపు ఉండేలా ఉంచుకోవాలి. ఓపెన్ సైడ్ మనకి అవతల వైపు ఉండే విధంగా ఉంచుకోవాలి. ఫస్ట్ బాటమ్ సైడ్న ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్ లెంత్ 14, దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకుంటే 15 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ 11 బై 2 చేసుకుంటే 5.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసాం కదా, ఇక్కడ ఆర్మ్ డౌన్ అనేది ఇలా పెట్టుకొని టేపు ఇక్కడ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ ఎంతైతే పడతామో ఆర్మ్ డౌన్ కూడా అంతే మార్క్ చేసుకోవాలి. షోల్డర్ 5.5 మార్క్ చేసాం కాబట్టి ఆర్మ్ డౌన్ కూడా 5.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక స్క్వేర్ బాక్స్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఇక్కడ 5.5 ఈ విధంగా ఇక్కడ ఒక స్క్వేర్ బాక్స్ వచ్చే విధంగా చూసుకోవాలి. మనం ఎక్కడైతే ఆర్మ్ డౌన్ చేస్తామో అక్కడ చెస్ట్ రౌండ్ అనేది మెజర్ చేసుకోవాలి. చెస్ట్ రౌండ్ 37 బై 4 చేస్తే 9.25 దగ్గర మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎవరికైనా సరే 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కర్వ్ మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ 17 బై 2 చేసుకుంటే 8.5.
ఇక్కడ టేప్ని ఈ విధంగా ఉంచుకొని షోల్డర్ వైపున 0.25, ఇటు సైడ్ 0.25 ఖర్చుల కోసం వదిలేసుకొని మెజర్ చేసుకోవాలి. ఇలా టేప్ని ఇలా ఉంచుకొని టేప్ని ఈ విధంగా మూవ్ చేస్తూ చూడండి, కరెక్ట్గా ఆర్మ్ రౌండ్ 8.5 కరెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ వేస్ట్ రౌండ్ 29/4 చేస్తే 7.25, దానికి 1 ఇంచ్ డాట్స్ కోసం యాడ్ చేసుకుంటే 8.25 దగ్గర మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఈ డాట్స్ని కలుపుతూ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఏ బ్లౌజ్ సైజు వాళ్ళకైనా సరే 3.5 దగ్గర డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ పైకి కూడా 3.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ ఎందుకు పైకి మార్క్ చేసుకోవాలి అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్న ఎత్తుకున్నట్టు రాకుండా, ఒక్కోసారి బ్లౌజ్ వేసుకుంటే బ్యాక్ సైడ్ ఎత్తుకున్నట్టు వస్తుంది. అలా ఎత్తుకున్నట్టు రాకుండా ఉండాలి అంటే ఇటువైపున 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఈ విధంగా క్రాస్గా స్ట్రైట్ లైన్ గీసుకొని కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాము అంటే బ్యాక్ సైడ్ ఎత్తుకున్నట్టు రాకుండా పర్ఫెక్ట్ ఫిట్ వస్తుంది. నెక్స్ట్ బ్యాక్ నెక్ మెజర్ చేసుకోవాలి. నెక్ విత్ 2.5 దగ్గర నెక్ విత్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ నెక్ 9.5 టేప్ ఇక్కడ నుంచి ఈ విధంగా క్రాస్గా పెట్టుకొని 9.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విత్ ఎంతైతే పెట్టుకున్నామో ఇక్కడ కూడా నెక్ విత్ అంతే పెట్టుకోవాలి. 2.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఇక్కడ రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్ అనేది ఇంకా మాకు ఇక్కడ డీప్ కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ నెక్ విత్ 2.5 పెట్టుకున్నాం కదా, ఇక్కడ డౌన్ సైడ్న 2.5 కాకుండా 3 పెట్టుకొని ఇక్కడ నుంచి టేప్తో స్ట్రైట్గా మార్క్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ గీసుకోవచ్చు. అప్పుడు నెక్ రౌండ్ అనేది కొంచెం డీప్ పెరుగుతుంది. ఆ విధంగా 3 లేదా 3.5 దాకా కూడా పెట్టుకొని మనకి ఎంత ఎక్కువ డీప్ కావాలి, ఈ రౌండ్ అనేది పెరగాలి అనుకుంటే ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకొని రౌండ్ మార్క్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎక్కడైతే ఇంటూ మార్క్ పెడుతున్నానో అక్కడ కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవడం అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఫస్ట్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బ్యాక్ పీస్ని కటింగ్ చేసుకున్నాక అవుటర్ సైడ్స్న మార్క్ చేసుకొని ఇక్కడ ఖర్చుల కోసం 1.5 ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇదేమో బ్యాక్ నెక్, ఇదేమో ఆర్మ్ సైడ్, ఇదేమో ఖర్చుల కోసం. ఇప్పుడు ఫ్రంట్ నెక్ 7 మార్క్ చేస్తున్నాను. ఈ లైన్ని స్ట్రైట్గా పైకి ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నుంచి టేప్ని ఇలా ఉంచుకొని క్రాస్గా పెట్టుకొని 7 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ వైపున కర్వ్ అనేది మాకు బాగా రౌండ్ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఇలా లోపలికి మార్క్ చేసుకొని కర్వ్ మార్క్ చేసుకోవాలి. అంటే ఈ రౌండ్ అనేది కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. అలా మాకు అంత ఎక్స్టెండ్ వద్దు, కొంచెం క్లోజ్గా కావాలి అనుకున్న వాళ్ళు మరీ ఇంత లోపలికి కాకుండా కొంచెం పైకి పెట్టుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్. ఇక నేను కొంచెం పైకే పెట్టి మార్క్ చేస్తున్నాను, ఈ కిందది పెట్టట్లేదు, దీన్ని తుడిపేస్తున్నాను. ఇది ఫ్రంట్ నెక్, ఇది బ్యాక్ నెక్, దీన్ని తుడిపేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ వైపున షేప్స్ మార్క్ చేసుకునేటప్పుడు
ఏ బ్లౌజ్ సైజు వాళ్ళకి ఎక్కడ మార్క్ చేసుకోవాలి అంటే అది చెస్ట్ రౌండ్ని బేస్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ రౌండ్ 30 ఉన్న వాళ్ళకి 3 దగ్గర మార్క్ చేసుకోవాలి. 32 ఉన్న వాళ్ళకి 3.2, 34 ఉన్న వాళ్ళకి 3.4, 35 ఉన్న వాళ్ళకి 3.5. ఈ విధంగా చెస్ట్ రౌండ్ని బట్టి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇది చెస్ట్ రౌండ్ 37 కాబట్టి ఇక్కడ మార్క్ అనేది 3.7 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ ఇటువైపున ఎవరికైనా సరే ఫ్రంట్ నెక్ అంటే ఇటు సైడ్ ఉక్సులు పట్టి కాజల పట్టి వస్తుంది. ఇటువైపున ఏ బ్లౌజ్ వాళ్ళకైనా సరే పైకి 3 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ చేసాము కదా, ఇటు సైడ్న 2.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 3 దగ్గర మార్క్ చేసాం కాబట్టి దాంట్లోంచి -1/2 ఇంచ్ చేసి ఇక్కడ 2.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఇక్కడ ఈ పాయింట్ నుంచి 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ నుంచి ఈ డాట్కి, ఈ డాట్ నుంచి ఈ డాట్కి కర్వ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పాయింట్ అనేది ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి ఎంత తీసుకోవాలి అనేది ఫార్ములా అప్లై చేసి ఎలా మెజర్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు చెస్ట్ రౌండ్ ఎంతైతే ఉంటుందో దాన్ని బై 4 చేసుకోవాలి. దానికి 1.5 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకోగా వచ్చింది చెస్ట్ పాయింట్. ఇక్కడ మనకి చెస్ట్ రౌండ్ 37, దాన్ని బై 4 చేసుకోవాలి అంటే 9.25. దానికి 1.5 ఇంచ్ యాడ్ చేసుకోవాలి అంటే 10.75. ఇక్కడ చెస్ట్ పాయింట్ 10.75. ఆ చెస్ట్ పాయింట్ అనేది ఫస్ట్ మార్క్ చేసుకొని దానికి 3 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. షోల్డర్ వైపున 0.25 ఖర్చుల కోసం వదిలేసుకొని 10.75 దగ్గర మార్క్ చేసుకోవాలి. దీనికి 3 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. ఫార్ములా అప్లై చేసి ఈ విధంగా ఈ పాయింట్ని మెజర్ చేసుకోవచ్చు. లేదా ఏ బ్లౌజ్కైనా సరే ఈ విధంగా పైకి 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ విధంగా కూడా మార్క్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పీస్కి క్రాస్లు కటింగ్ చేసుకోవాలి. లోపల వైపుకి 1/2 ఇంచ్ లేదా 0.75 దాకా లోపలికి మార్క్ చేసుకోవాలి. ఇక నేను 0.75 లోపలికి మార్క్ చేసి క్రాసులు తీస్తున్నాను. క్రాసులు అనేది కూడా ఎప్పుడు కూడా ఖర్చులకి లోపల వైపుకి ఎండ్ అయిపోవాలి. ఖర్చుల్లోకి క్రాసులు కటింగ్ చేసుకోకూడదు. ఈ విధంగా క్రాస్ మార్క్ చేసుకోవాలి. ఇంటూ మార్క్ పెట్టిన దగ్గర కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ షేప్ బెల్ట్ కటింగ్ చేసుకోవాలి. బెల్ట్ యొక్క విడ్త్ వేస్ట్ రౌండ్ బై 4 అంటే వేస్ట్ రౌండ్ ఇక్కడ 29/4 చేసుకుంటే 7.25. 7.25 దగ్గర మార్క్ చేసుకోవాలి. 7.25. 1.5 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఇది ఖర్చుల కోసం 1.5 ఇంచ్. ఇక్కడ ఈ లెంత్ అనేది ఇంకా 3 ఇంచెస్ యాడ్ చేసాం కదా, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడ 3.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇటువైపున ఇక్కడ 2.5 పైకి మార్క్ చేసాం కాబట్టి దీనికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని ఖర్చుల కోసం 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడ 3 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్ లైన్ రావాలి. ఈ డాట్ నుంచి ఇక్కడికి కర్వ్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా షేప్ బెల్ట్ కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ షేప్స్ దగ్గర ఎలా మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి 1 ఇంచ్ అవతలకి 1 ఇంచ్ ఇవతలకి మార్క్ చేసుకొని ఇక్కడ పైకి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్ మార్క్ చేసుకోవాలి. ఇటువైపున ఉక్సులు పట్టి కాజాల పట్టి వైపు 2.5 ఇంచ్
పైకి మార్క్ చేసుకోవాలి. అది ఏ బ్లౌజ్కైనా సరే 2.5 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ కర్వ్ దగ్గర ఇక్కడ నుంచి ఈ డాట్ దగ్గరికి క్రాస్గా టేప్ ఈ విధంగా ఉంచుకొని 2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అంటే ఈ రెండిటికి మధ్య గ్యాప్ 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఒక ట్రయాంగిల్ షేప్ వచ్చేయాలి. ఇక్కడ 2 ఇంచెస్ 2 ఇంచెస్ 2 ఇంచెస్ గ్యాప్తో ఇక్కడ ఒక ట్రయాంగిల్ షేప్ వచ్చేసింది. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అప్పర్ చెస్ట్ రౌండ్ అండ్ మిడిల్ చెస్ట్ రౌండ్ రెండు ఈక్వల్గా ఉన్న వాళ్ళు ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఒకవేళ అప్పర్ చెస్ట్ రౌండ్ కన్నా మిడిల్ చెస్ట్ రౌండ్ ఎక్కువ ఉన్న వాళ్ళు 1 ఇంచ్ లేదా 2 ఇంచెస్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అంటే ఇటువైపున 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్టెండ్ చేసుకున్నాక ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, కన్ఫ్యూజ్ కావద్దు. 1.5 ఇంచ్ దగ్గర ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే ఈ 1.5 ఇంచ్ ఖర్చుల్లోకి ఈ మార్క్ నుంచి ఈ మార్క్కి కర్వ్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ మనం 1 ఇంచ్ ఎక్స్టెండ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ కాకుండా ఈ డాట్ నుంచి మనము ఇందాక ఇటు సైడ్ 1 ఇంచ్ ఇటు సైడ్ 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఈ డాట్ నుంచి అవతల వైపుకి 1.5 ఇంచ్, యువతల వైపుకి 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఈ డాట్ నుంచి ఈ డాట్కి, ఈ డాట్ నుంచి ఈ డాట్కి స్ట్రైట్ లైన్స్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ అనేది ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇలా కటింగ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అప్పర్ చెస్ట్ రౌండ్ కన్నా మిడిల్ చెస్ట్ రౌండ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి అప్పర్ చెస్ట్ అండ్ మిడిల్ చెస్ట్ రౌండ్ రెండు ఈక్వల్ కాబట్టి నేను ఈ విధంగా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవట్లేదు. ముందు చెప్పి ఎలా మార్క్ చేశానో అదే విధంగా కటింగ్ చేస్తున్నాను. అంటే ఈ రెడ్ మార్క్ది కటింగ్ లేదనమాట ఈ బ్లౌజ్కి. ఇవి ఎరేజ్ చేస్తున్నాను. కటింగ్ అనేది ఇప్పుడు ఇలా ఇక్కడ వస్తుంది. ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్. బ్యాక్ పీస్ని ఈ విధంగా క్రాస్గా పరుచుకోవాలి. మనము ఈ బ్యాక్ పీస్ని ఎంత క్రాస్ పెట్టి కటింగ్ చేసుకుంటే ఈ ఫ్రంట్ పీస్ అనేది అంత సాగి మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు కట్ ఫిట్ వస్తుంది. మనం వీలైనంత క్రాస్ పెట్టుకొని కటింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్ వస్తుంది. ఈ విధంగా క్రాస్గా పెట్టుకొని బ్లౌజ్ని బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ఇది బ్యాక్ నెక్, ఇది ఆర్మ్ సైడ్. ఇటు సైడ్న స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. బాటమ్ సైడ్న డాట్స్ దగ్గర మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇటు సైడ్న 1 ఇంచ్, ఇటు సైడ్న 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ క్లాత్కి ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి.
దీన్ని ఈ విధంగా ఉంచుకొని ఇవి రెండు ఈక్వల్గా పెట్టుకొని 3 ఇంచెస్ పైకి ఉండే విధంగా ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ డాట్ నుంచి ఇక్కడికి లైన్ మార్క్ చేసుకోవాలి. ఇది ఉక్సులు పట్టి వైపు, కింద వైపు నుంచి పైకి 2.5కి మార్క్ చేసుకోవాలి. ఇటు లోపలికి కూడా 2.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి క్లాత్ని ఇలా పట్టుకొని ఇలా లైన్ మార్క్ అవుతుంది. ఈ డాట్ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ గ్యాప్ పెట్టుకోవాలి. ఈ రెండింటి మధ్య గ్యాప్ 2 ఇంచెస్ ఉండేలా చూసుకొని ఇక్కడ స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఒక ట్రయాంగిల్ షేప్ వస్తుంది. నెక్స్ట్ హ్యాండ్స్ కటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. క్లాత్ని 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ సైడ్ మన వైపు ఉంచుకోవాలి, ఓపెన్ సైడ్ మనకి అవతల వైపు ఉండే విధంగా ఉంచుకొని హ్యాండ్ లెంత్ 5.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకుంటే 5.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ 3.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ డౌన్ ఎంత చేసుకోవాలి అంటే దీనికి ఫార్ములా చెస్ట్ రౌండ్ని బేస్ చేసుకొని ఫార్ములా క్యాలిక్యులేట్ చేయాలి. చెస్ట్ రౌండ్ బై 12 చేసి దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి చెస్ట్ రౌండ్ 37 బై 12 చేసుకుంటే 3, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటే 3.5. ఇక్కడ ఆర్మ్ డౌన్ను 3.5 దగ్గర మార్క్ చేశాను. అదేవిధంగా చెస్ట్ రౌండ్ ఎంతైతే ఉంటుందో దాన్ని బై 12 చేసుకొని 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకి ఈ ఆర్మ్ డౌన్ అనేది ఎంత పెట్టాలనేది కరెక్ట్గా వస్తుంది. లేదు ఎవరికైనా సరే 3.5 పెట్టేసుకొని కూడా ఈ ఆర్మ్ డౌన్ అనేది 3.5 పెట్టేసుకొని కటింగ్ చేసుకున్న పర్ఫెక్ట్ ఫిట్ వస్తుంది. నెక్స్ట్ అప్ సైడ్న 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ 17 బై 2 చేసుకుంటే 8.5. టేప్ని ఇక్కడ నుంచి క్రాస్గా పెట్టుకొని 8.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ టేప్ని ఇలాగే క్రాస్గా ఉంచుకొని ఇలా లైన్ మార్క్ చేసుకొని ఇక్కడ 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్ పెట్టి కట్ చేసుకోకూడదు, ఈ లైన్ ఇలా క్రాస్గా పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి ఈ 1.5 ఇంచ్ ఖర్చుల కోసం. హ్యాండ్ లూజ్ 13 బై 2 చేసుకుంటే 6.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఈ లైన్ నుంచి ఈ లైన్కి, ఈ లైన్ నుంచి ఈ లైన్కి లైన్స్ మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ మార్క్ చేసాం కదా, ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఐబ్రో షేప్లో మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కటింగ్ చేసుకోవాలి. సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్నాక 1 సైడ్న క్రాసులు కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ని ఈ విధంగా ఉంచుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ మిడిల్ పాయింట్లో 1/2 ఇంచ్ లేదా 0.75 లోపలికి మార్క్ చేసుకొని ఇక నేను 0.75 దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకొని క్రాస్ కట్ చేసుకోవాలి. ఖర్చుల దగ్గర క్రాసులు తీయకూడదు, ఈ లోపల నుంచి క్రాసులు కటింగ్ చేసుకోవాలి. బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా షేప్ పట్టీని మార్క్ చేశాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 7.25, ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్, ఈ లెంత్ 3, ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5. ఇప్పుడు ఇలా కటింగ్ చేసుకోవాలి. నెక్ పీస్కి విడ్త్ 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని క్రాస్గా కట్ చేసుకోవాలి. వేస్ట్ మరియు హ్యాండ్స్కి పట్టీ కోసము 1 ఇంచ్ విడ్త్ పెట్టుకొని స్ట్రైట్ పీసెస్ కటింగ్ చేసుకోవాలి.
బ్లౌజ్ కటింగ్ చేసుకోవడం అయిపోయింది. నెక్స్ట్ స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్ బ్లౌజ్ రెడీ అయిపోతుంది. ఇలాంటి మోర్ టిప్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.